శభాష్ డ్రైవింగ్ అంటే అది పోనీ పోనీ అరే అరే అదేంటా మొహం అలా పెట్టు ఎంజాయ్ చేయవే డ్రైవింగ్ అదే ఏంటి సార్ స్పీడు నీకంత భయం అయితే నువ్వు దిగవా అమ్మో కింద పడితే చేస్తావు ఇక్కడే ఏడు నువ్వు పోనీ ఏమయ్యా మురళీకృష్ణ ఇవాళ మా కాలంలోకి కొత్త జంట అద్దెకొస్తున్నారు రండి పరిచయం చేస్తాను వస్తున్నా ఒక్క పెగ్గు పాచిమోహంతోనే మొదలెట్టేశారా ఓ పిచ్చి స్కాచ్కి పాచి అంటదే పదండి ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలటయ్యా రావయ్యా వస్తున్నానండి పొద్దున్నే ఏంటండి ఈ పేకాట మెదడుకి పదును పెడుతున్నాను సర్లేండి ఆ పేక అవతల పడేసి రండి నీ ఒంటికి కోక నా చేతికి పేక అందమే సర్లేండి రండి పద ఏ తిట్టగోయిందో ఇలా రా రావయ్యా వస్తున్నాను సార్ ఇంటాయన పిలుస్తున్నాడు రావే బాబా వస్తున్నాను ఏమిటా చేమనడగా నీ లేటుతో చచ్చిపోతున్నాడే బాబు బొట్టు వెళ్ళ పెట్టుకోవడానికి గంట చుడిదారు వేసుకోవడానికి పూట మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికి తాళి కట్టావా శోభన ముహూర్తానికి గదిలోకి వచ్చావా మోహన్ చూడు మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు బీపీగా ఉంది పాతికల సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు విన్నావా మాధవి డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట సో యు ఆర్ గ్రేట్ అమ్మా ముందా చెమ్మచక్కలాపి మీరు స్టీరింగ్ పట్టుకోండి చచ్చి మీ కడుపును పుడతాను యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి ఎందుకయ్యా భయపడతావు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది చూసి నేర్చుకో ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి పోనీ పోనీ వచ్చేసాం ఇక నువ్వు దిగు నువ్వు ఆగు నేను వస్తా చుక్కలు చూపించారు సార్ నీ మొహం చంద్రుడు మిస్ అయ్యావు అందరికీ నమస్కారం కమాన్ డార్లింగ్ కమాన్ నమస్కారం అండి వెరీ గుడ్ సామాన్తో సహా వచ్చేసారా మీ కొత్త జంట గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జంటలు చెప్తున్నా నమస్కారం నమస్కారం ఇది ఎలా కనిపిస్తోంది నీకు నేను ఎలా కనిపిస్తున్నాను మీకు మరి లేకపోతే ఏంటండి తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం తాళం చెవిలా కనిపిస్తుంది నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరి లేకపోతే ఈ సున్నా మిగులుతుంది భలే సింబాలిక్ గా చెప్పారు చాలా సంతోషం అర్థం చేస్తున్నావు కదా తీసుకో అది పాలు పొంగిస్తున్నాం మీరు కూడా రండి 10 నిమిషాలు వస్తానమ్మా నా ఇంట్లో అద్దెకుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా వాడి సంగతి తేల్చుకుని వస్తా ఓకే భలేవారండి బాబు ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను ఆ 7 కొండల వాడి దయ వల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను బయటపడ్డావు కదా వెళ్ళి సామాన్ దించు మొఖం చూడు